హలో అందరికీ. చాలామందికి డాండ్రఫ్ ఇంకా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా. సో ఇవన్నీ కంప్లీట్గా పోవాలి, ఏ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉండద్దు అని అనుకుంటే ఈ హెయిర్ టిప్ని అయితే వీక్లీ ట్వైస్ చేస్తే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ అలోవెరాని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఈ ఎల్లోనైతే అవాయిడ్ చేయాలి. అలోవెరాకున్న ముళ్ళనైతే ఇలా 2 సైడ్స్ అయితే కట్ చేసేసుకోవాలి నీట్గా. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్ని పీసెస్కి అయితే కట్ చేసేసుకొని మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ మందారం ఆకులు లేతవి ఇలా నీట్గా వాష్ చేసుకొని అవి కూడా మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. మందార ఆకులతో పాటు మందార పువ్వులను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా అవి కూడా మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. 1 గంట సేపు నానబెట్టుకున్న మెంతులను కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని వీటన్నిటిని అయితే మెత్తగా మిక్సీని అయితే పట్టుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేయవసరం లేదు, ఎందుకంటే ముందుగా మనం మెంతుల వాటర్ అయితే వేసాం కాబట్టి. మనం రెగ్యులర్గా వాడే ఆయిల్ ఉంటుంది కదా, అదైతే 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని హెయిర్ మొత్తం ఇలా ఒకసారి నీట్గా చిక్కులు లేకుండా కోమ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా హెయిర్ మొత్తం అప్లై చేసేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత అయితే హెయిర్ని అయితే వాష్ చేసుకోవాలి. ఈ హెయిర్ టిప్ని రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ చేస్తే మన హెయిర్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా చాలా హెల్తీగా అయితే ఉంటుంది.